నీకంత టైము స్పేసు రెండు ఇచ్చే ఖాళీ తీరిక నాకు లేవు. దీని కళ్ళల్లో భయం మాత్రం కనపడడం లేదు. ఊరికే అన్నారా ఏనుగు చచ్చినా బతికినా దాని విలువ దాందే అని. వేయండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన. రండి మేడం ప్లీజ్. రే మేడం సైడ్ ఇవ్వండిరా. రండి మేడం. ఎవరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. పోలీస్ స్టేషన్ నుంచే నేను ఇక్కడికి వస్తోంది. కంప్లైంట్ ఇచ్చే వస్తున్నాను. పడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండుకుందా న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన, చేరదీయబోతే సాయమే మోయతి నీడ చేచనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. ధ్రువ, పోలీసులు మలికను జీపెక్కించారు, తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అరే మీడియాని పిలవాల్సిందే. ఇది కదా బ్రేకింగ్ న్యూస్ అంటే. మల్లిక సంఖ్యలతో పోలీస్ జీప్లో వా, కళ్ళు మనసు నిండిపోయాయి. ఏంటి మీడియాని పిలవమంటారా? బండి స్టార్ట్ చేయి తమ్ముడు. హలో హలో, ఒక్క నిమిషం. మాట్లాడండి. హలో, ఆ కేసు పెట్టింది నేనే. ఇప్పుడు నేను కేసు బ్యాక్ తీసుకుంటున్నాను. మేడం రీజన్ తెలుసుకోవచ్చా? ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడే అది క్లియర్ అయింది. నేను స్టేషన్కి వచ్చి కేసు వాపస్ తీసుకుంటాను. మీ హెల్ప్కి చాలా థ్యాంక్స్.
థ్యాంక్స్ అత్త. ఆగండి, అతన్నే వచ్చి తేమనండి. ఆ మాత్రం భయం కళ్ళల్లో మెయింటైన్ చేయడం మీకే మంచిది. మేడం, అవతలి వాళ్ళు మీ కేసు వాపసు తీసుకోవచ్చు, కానీ ఈ కేసులో చాలా లొసుగులున్నాయి. స్వయంగా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాను. ఈసారి మిస్ అవ్వనివ్వను. ఆల్ ద బెస్ట్ ఇన్స్పెక్టర్. పద మల్లిక, ఇప్పటికీ వీడికి నువ్వు చాలా ఫుటేజ్ ఇచ్చావు. మల్లిక మాట్లాడాలన్నా ఒక స్టేజ్ ఉండాలి. అక్కడ దాకా వచ్చి మాట్లాడు. తను వినటానికి ట్రై చేస్తుంది. పద మల్లిక. హలో ధ్రువ, పోలీసులు వెళ్ళిపోయారు. అంతా సేఫ్. మల్లిక సేఫ్. ఎవరికి రాజీవ్ కంటిన్యూస్గా కాల్స్ చేస్తూనే ఉన్నావు? అది మన లాయర్కి. నందిత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ కేసు వాపసు తీసుకోదు. అలాంటిది తన లాయర్ చెప్పగానే ఎందుకు తీసుకుంటుంది రాజీవ్? నిజం చెప్పు రాజీవ్, లాయర్ కాకుండా ఇంకెవరికి కాల్ చేశావు? చెప్పకపోతే ప్రతాప్ మీద ఒట్టే. అంత మాట అనొద్దు మల్లిక. చెప్తాను. ధ్రువకి కాల్ చేశాను. తనే నందితతో ఈ కేసు వాపస్ తీసుకోమని చెప్పించాడు. ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోయింది మల్లిక. కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ధ్రువ చెప్తే ఒప్పుకుంది అని చెప్తున్నావు. ధ్రువ ఏం చెప్తే ఒప్పుకుంది అని నేను ఆలోచిస్తున్నాను రాజీవ్. అత్త, అత్త ప్లీజ్ అత్త, పోలీసులు ఇంటికి వచ్చేశారు. అమ్మని జైలుకు వెళ్లకుండా ఆపడానికి ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. దయచేసి హెల్ప్ చేయత్తా, ప్లీజ్ అత్తా. అత్త. బాబు ధ్రువ, నా కూతురు ప్రాణాలతో పోరాడుతుంది లోపల. అందుకు కారణం మీ అమ్మ. అది మర్చిపోయి మీ అమ్మని వదిలేయమని అడుగుతున్నావా? వస్తుందనంటే ప్రాణం అన్నావు కదా, కానీ మీ అమ్మ పరువు దాకా వస్తే ఆ ప్రాణం అన్న మాటకి విలువ లేదా?
వసుంధర అంటే నాకెంత ఇష్టమో నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. అత్తకి ఇంకా బాగా తెలుసు. ఇక అమ్మ తనని సొంత కూతుర్లా చూసుకుంది. అమ్మ వసుంధరకి తన ప్రాణం పోయినా హాని చేయాలన్న ఊహ కూడా రానివ్వదు. అంటే ఏంట్రా ఇవన్నీ మా అపోహలంటావు, నిజాలు కాదు అంటావు? సరే, కాసేపు అలానే అనుకుందాం. నిరూపించడానికి నీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా? నీకు టైం ఇస్తే మీరు ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. మీకు దండం పెడతానండి, నన్ను మా అత్తతో మాట్లాడనివ్వండి. అత్త అత్త ప్లీజ్ అత్త, ప్లీజ్ అత్త. ఏం మాట్లాడతావు ధ్రువ? ఏం మాట్లాడతావు? ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. అన్ని హద్దులు మీరు దాటేశారు. ఇక చాలు. ఇప్పటిదాకా పెంచిన ప్రేమతో నీ గురించి కూడా ఆలోచించాను. ఇప్పుడు చెప్తాను విను. ఇప్పుడు నాకు నా కూతురి సంతోషం, తన ప్రాణాలతో ఉండడం మాత్రమే ముఖ్యం. అలా ఉండాలంటే నీ నీడ, మీ అమ్మ నీడ నా కూతురి మీద పడకూడదు. తనని వదిలే 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 వదిలే. అత్త, నన్ను వదిలి తను ఉండలేదత్తా. నేను అదే చెప్తున్నాను. తను మిమ్మల్ని వదిలి ఉండలేదు. దా చూడు చూడు చూడరా. దానికోసం అది దాని సంతోషాన్ని, దాని కోరికల్ని, దాని ఆశయాల్ని వదిలేసి నిన్ను మీ అమ్మని కాపాడుకోవడం కోసం, మీకోసం మాత్రమే ఆలోచించటం. మీరు ఎంత అన్యాయం చేసినా దాంట్లోంచి మళ్ళీ అగ్ని ప్రవేశం చేసిన సీతల తనని తాను నిరూపించుకొని రావటం చాలు. ఇక చాలు. ఇక దాని జీవితంలో వీటన్నిటికీ తెరపడాలి. వసుంధర ఒక పక్షిలా తన కలల వెంట ఎగరాలి. తను ఏం కావాలంటే అది చెయ్యాలి. అవన్నీ జరగాలంటే ఇక దాని జీవితంలో మీ ఉనికి కూడా ఉండకూడదు. అత్త, నువ్వు ఏమంటున్నావు? నీకు అర్థం అవుతుందా? దేవుడే దాని కష్టాలు చూసి దానికి మంచి చేశాడు. ఇప్పుడు దానికి గతం గుర్తులేదు. అందుకే
నీ నీడ నా కూతురు మీద పడనివ్వను అంటేనే నేను కేసు వాపస్ తీసుకుంటాను. పోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే, ఉసిరేసింది మిమ్మల్ని ఇంకా వదలను సార్. మిగిలానే. మీరు నా ప్రాణం. కనబడవా కన్నీరై మిగిలడతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా, కనబడవా శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా. లేకపోతే జైల్లో కలువు, మమ్మల్ని కోర్టులో కలువు. అత్త, ఇది నీకు న్యాయం అనిపిస్తుందా? ఎటువంటి అనుమానం లేకుండా అనిపిస్తుంది. అది ఏడ్చింది చాలు ధ్రువ. ఒక తల్లిగా చేతులు జోడించి అడుగుతున్నాను. అత్త, నా బిడ్డ నాకు వదిలే. న్యాయంగా అయితే నీ అమ్మ జైల్లో ఉండాలి. కానీ నాకిప్పుడు పంతం కంటే నా కూతురి ప్రాణం, దాని భవిష్యత్తే ముఖ్యం. అందుకే చెప్తున్నాను, నేను కేసు వాపసు తీసుకోవాలంటే నువ్వు నా కూతురి దరిదాపుల్లో కూడా రాకూడదు. ఆ మాట ఇస్తేనే నేను మీ అమ్మ గురించి ఆలోచిస్తాను. ఇవ్వు. వసు, వచ్చేసావా? రాననుకున్నారా సార్? నువ్వు మళ్ళీ వదిలేసి వెళ్ళవు కదా. ఇంకా మిమ్మల్ని వదిలి వెళ్ళడం అంటే ఈ శరీరం కట్టి మీద పడుకోవాల్సిందే సార్. ధ్రువ, ఏం చేస్తున్నావు? అమ్మకి పోలీసు సంఖ్యలు వేసి బయటికి తీసుకువెళ్తున్నారు. ఇది గనక మీడియాలో వచ్చిందంటే మల్లిక ఎప్పటికీ కోలుకోలేదు. ఏదో ఒకటి చేయి ధ్రువ. అంకుల్, ఒక్క నిమిషం అంకుల్. అత్త, ఇదే నీ ఆఖరి నిర్ణయమా? అవును. నా కూతురు సంతోషంగా ఉండాలంటే నీ నీడ తన మీద పడకూడదు. తను ప్రాణాలతో మిగలాలంటే
మీ అమ్మ నీడ అస్సలు పడకూడదు. ధ్రువ, పోలీసులు మల్లికను జీపెక్కించారు. తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అరే మీడియాని పిలవాల్సిందే. ఇది కదా బ్రేకింగ్ న్యూస్ అంటే. మల్లిక సంఖ్యలతో పోలీస్ జీప్లో. కళ్ళు మనసు నిండిపోయాయి. ఏంటి మీడియాని పిలవమంటారా? బండి స్టార్ట్ చేయి తమ్ముడు. చేస్తానత్తా. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా. ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. వసుంధర జీవితంలోకి నేనుగా ఎప్పటికీ రాను. ఆ ఇంటి నీడ కాదు కదా, నా జ్ఞాపకం కూడా. తన మీద పడకుండా చూసుకుంటాను. ఇది నేనిస్తున్న మాట. నాకు నువ్వంటే చచ్చేంత ఇష్టం రా. నీ నీడ నా కూతురు మీద పడనివ్వను అంటేనే నేను కేసు వాపస్ తీసుకుంటాను.